ప్రభుత్వ గత వారము మొట్టమొదటి వారంలో ఈ బీద విధవరాళ్ళకి ఇచ్చే ప్రొవిజన్, అందులో 2 సహోదరులు అది తీసుకోలేదు. మరి ఆరాధన తర్వాత బయట ఉండ్రాళ్ళ బుజ్జమ్మ, అదే రీతిగా రాజేశ్వరి, సో వారు దీన్ని కలెక్ట్ చేసుకోవాలని కన్వీనర్స్ కోరుతూ ఉన్నారు. మన ముందున్నటువంటి దీన్ని చూసినప్పుడు మనకు పాత నిబంధన గ్రంథం మొదలుకొని క్రొత్త నిబంధన వరకు కూడా బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తున్నది ఏంటి అని అంటే, మానవులందరూ కూడా పాపులు. మరి ఎలా పోతుంది ఆ పాపము? ఎవరు తీసేస్తారు అంటే, మనము ఒక్క మాటలో చెప్పుకునేది ఏంటంటే, ఎవరైతే మానవులను సృష్టించాడో ఆ సృష్టికర్తకు మానవుల పట్ల ఉన్నటువంటి ప్రత్యేకమైన ప్రేమను బట్టి ఆయనే ఈ లోకానికి మానవునిగా వచ్చి రోమపత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాల్లో పాప శరీర ఆకారంలో ఆయన ఈ లోకంలో శిలువపై కాసేపు పాప శరీర ఆకారంగా మార్చబడ్డాడు. అక్కడ రోమపత్రిక 8:3 రాయబడింది. హెబ్రీ పత్రిక 2:9 స్పష్టంగా రాయబడింది. Jesus has tasted the death for all of us. దేవుని కృపను బట్టి ఆయన ప్రతి మనుష్యుని కొరకు ఏం చేశాడట? మరణం రుచి చూశాడట. ఎందుకనయ్యా అంటే, బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడ్డది ఏంటి అని అంటే, వితౌట్ షెడ్డింగ్ ద బ్లడ్ దేర్ ఇస్ నో రెమిషన్ ఆఫ్ ద సిన్స్. రక్తము చిందించకుండా పాపములకు క్షమాపణ కలగదని సాధారణంగా చెప్పవచ్చు. అట్టి రక్తం ఎవరు చిందించాలి? నీలాంటి వాళ్ళను, నాలాంటి వాళ్ళను 100 మందిని కోసేస్తే కూడా పాపము. ఎందుకంటే ఆయనే పరిశుద్ధుడు. ఆ పవిత్రమైన, ఆ నిర్దోషమైన, ఆ నిష్కలంకమైన ఆ రక్తాన్ని ఆ కల్వరి శిలువలో ఒలికించాడు. నేను చాలాసార్లు మీతో చెప్పాను. రక్షించబడ్డ కొత్తలో సినిమా చూశాను. సినిమా అంటే మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు సినిమా థియేటర్కి వెళ్ళాడు. చూసిన సినిమా ఏదది? బెన్హార్ అనే మూవీ చూశాను. అక్కడ యేసు ప్రభువు వారు కల్వరి కొండపై ఆ సిలువలో వేలాడదీయబడుతుంటే అక్కడ ఏం జరుగుతుంది? ఆ మూవీలో ఆయన కార్చిన రక్తం, అప్పుడు వర్షం వస్తుంది. ఆ వర్షం అంతా కూడా ఆ కొండ క్రిందికి నీళ్లు వెళ్తూ ఉంటాయి. ఆ నీళ్లు రక్తము 2 కలిసిపోయి కింద ఎవరున్నారు? అక్కడ కుష్ఠరోగులు ఉన్నారు. ఆ కుష్ఠరోగులందరూ కూడా శుద్ధి చేయబడ్డారు. ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్సెస్ us from every sin. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రంగా చేస్తుంది. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. బిగ్గరగా ఆ పవిత్రమైన రక్తము, ఆ దేహము, ఇవి 2 కూడా నలగొట్టబడ్డ, విరగొట్టబడ్డ దేహము, కార్చబడ్డ ఈ రెండింటిని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ రొట్టె తీసుకున్నప్పుడల్లా మనం ఏమనుకుంటామంటే ఆయన శరీరము అని అనుకుంటాం. ప్రభువే అన్నాడు, దిస్ ఈస్ మై బాడీ దట్ ఈస్ బ్రోకెన్ ఫర్ యు, డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయండి అని. మర్చిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి దాన్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా నేను పాపిని, ఆయన పరిశుద్ధుడు, నా పాపాల నుంచి విడిపించాడని జ్ఞాపకం చేసుకుంటాను. వచ్చి మనము కృతజ్ఞత చెల్లిస్తాం.